హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అన్నం నిదానంగా వండుదాం అనుకున్నా కానండి, మొన్న మేము వెళ్ళాం కదా సూపులకి. మేము వాళ్ళు కూడా వస్తున్నారంటండి, ఒక 15 మంది. అక్క అయితే అమ్మోని ఇంటికాడే ఉంది. మరి మమ్మల్ని రమ్మన్నారు. ఇంకో తొందరగా అన్నం కూర వండేసేసి వెళ్ళాలండి. నేను కూడా ఇదిగోండి బెండకాయలు తెప్పించాను. అన్నం వండి కూర వండి వెళ్తామండి. అక్కడ మొత్తం మీకు వీడియోలు డీటెయిల్ పెడతామండి. వెళ్ళేటప్పుడు కూడా మా ఆయన గారు లేరండి, మీటింగ్కి వెళ్ళారు. ఇక మేము నిదానంగా వండుకుందాం కదా అనుకున్నాము. ఫోన్ చేశారండి, వాళ్ళు వస్తున్నారని చెప్పారంటండి. అప్పుడే మాకు చెప్పారు. సర్లే నేను కూడా తొందరగా అన్నం కూర వండేసేసి వెళ్తానండి. అక్కడ మొత్తం మీకు వెళ్ళేటప్పుడు కానీ మొత్తం మీకు పెడతామండి, ప్రాసెస్ మొత్తం కూడా. ఇక్కడ ఇవాళ కంగారుగా ఉందండి. తొందరగా అన్నం కూర వండేయాలండి. నేను వెళ్ళాలండి. అక్క చూస్తేనే అమ్మోళ్ళ ఇక్కడే ఉంది, వాళ్ళ అమ్మాయి దగ్గర ఉందండి. 2 రోజులు కాలేదు కదా, అందుకే మేము వెళ్తామండి. వాళ్ళు 15 మంది వస్తున్నారు కదా. మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి. మీరు లాంగ్ వీడియోలు చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మీరు దయచేసి చూడండి. వ్యూస్ చాలా తక్కువ వస్తుందండి. మీరు చూడండి. బెండకాయ కర్రీ ఎలా వండుతానో ఏంటో నా స్టైల్లో మీకు పెడతానండి. ముందు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేయాలండి. తర్వాత బెండకాయ ముక్కలు వేయించాలండి. అంతా ఉడికాక ఒక రవ్వ పులుసు పోయాలి. ఎలా ఏంటో మొత్తం మీకు ప్రాసెస్ తర్వాత పెడతానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కోసేసాను. ఈ వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఒక కాయ వేసుకోవాలి. ఇలా దంచుకుని వేసుకోవాలి శుభ్రంగా వెల్లుల్లిపాయలు. ఇదిగోండి లేట్ అయిపోతుంది, వాళ్ళు వచ్చేస్తున్నారు. అక్క కూడా లేదు. సరే మేము వెనక ముందుకు వెళ్తా కూడా అనుకుంటా, అక్క ఇంటికాడ లేదు. కోడలు ఉంది, చిన్న బాబు. ఆ బాబుతో నాన్న యాపన పడ్డది ఆవిడ. వెళ్ళాలండి. ఇప్పుడు చెప్పారు, రాత్రి నుంచి అన్నారు కానీ ఎంతోమంది రావట్లేదు అన్నారు. సరే ఇద్దరే వస్తున్నారు, పిల్ల తండ్రిను ఇంకొక ఆయన వస్తున్నారు అన్నారు. సర్లే అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు తెల్లారాక 15 మంది అన్నారండి. అందుకు లేట్ అయిపోతుంది. ఇదిగోండి కూర ఎలా వండాలో ఏంటో చెప్తాను చూడండి. బెండకాయ కూర మా ఇంట్లో అందరికి ఇష్టమేనండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటాలు, బెండకాయలు కోస్తున్నానండి. తర్వాత ఎలా ఏంటో తర్వాత చెప్తానండి. ఇదిగోండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ వేసాను, ఉడిపోయిందండి. ఇవి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. ఒక రవ్వ చెలుకొని పులుసు వేయాలండి. కూరగాయలు తినండి, ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి మంచిది. వారానికి ఒకసారి ఎప్పుడన్నా మీస్తేనండి. ఇదిగోండి బెండకాయలు ముక్కలు కట్ చేసుకున్నా కదా, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసిపోయినాయి కదండి. బెండకాయ ముక్కలు వేస్తున్నాను. అదిగోండి కూర అయ్యాక ఎలా ఉందో ఏంటో ఇది చెప్తానండి. ఒక రవ్వ చెలుకొని పులుసు వేసుకోవాలి. ఇదిగోండి అయిపోయిందండి కూర. ఇదిగోండి అన్నం కూడా అయిపోయింది. ఇవాళ నిదానంగా అనుకున్నాం కానీ తొందరగా అయిపోయిందండి. ఇంకో తింటున్నా చూడండి. అన్నం పెట్టుకున్నాను, అన్నం పెట్టుకుంటున్నానండి. కూర కూడా అయిపోయింది. బెండకాయ కూర బాగుంటుందండి, చాలా ఇష్టం నాకు. అయిపోయిందండి. తింటున్నా చూడండి. కావాల్సింది పొగలు వెళ్ళిపోతుంది. బెండకాయ కూర అంటే మాకు చాలా ఇష్టం అండి. కూరగాయలు మేము ఎక్కువ శాతం కూరగాయలు తింటాం. ఇంకో తింటున్నా చూడండి. కాలుతుంది, పొగలు వెళ్తుంది. బాగుందండి కూర, బెండకాయ కూర. ప్రతి ఒక్కరు కూరగాయలు వండుకొని తినండి, ఆరోగ్యం కాపాడుకోండి. నీసు నెలకోసారి, వారం ఒకసారి తినండి. కూర అయితే మామూలు లేదండి, కాలిపోతుంది. ఆయన లేట్ అవుతుంది తినాలి. సబ్స్క్రైబ్ చేయండి.